సో గ్రూప్ 1 సంబంధించిన అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో మొన్న కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏవైతే గ్రూప్ 1లో జాబ్ వచ్చిన అభ్యర్థుల సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ రోడ్డెక్కిన పరిస్థితి. సో మా పిల్లలు కష్టపడి చదివారు, ఇప్పుడు కోర్టు నిర్ణయం వల్ల మా జాబులు పోయే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎట్లా చూస్తారంటే మీ పిల్లలు కష్టపడి చదివి జాబులు కొట్టి ఇప్పుడేమో దాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? నరుణ్ నాలుకకు ఒక అద్దుపద్దు అనేది ఉండదు కదా, ఎటు పడితే అటు తిరుగుతుంది. అట్లా రాజకీయం చేసుకోనిక ఏ టాపిక్ ఇప్పుడు లేటెస్ట్ దొరకలేదేమో. మంచి గ్రూప్ 1 టాపిక్, కష్టపడి సాధించినటువంటి గ్రూప్ 1 విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటమాడేటటువంటి ఈ టాపిక్ తీసి ముంగటేసుకొని దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు చాలామంది. పిల్లలు చాలా కష్టపడ్డారు. రోజుకు కనీసం 16 గంటల పాటు, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరాల తరపడి 2017 నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా తిండి నిద్రాహారాలు మానేసి వాళ్ళు సోషల్ లైఫ్ బయటికి వెళ్లకుండా ఆ 4 గోడల మధ్య పుస్తక ప్రపంచంలో పుస్తకాలు పురుగులైపోయి వాళ్ళు చదివి ఎన్నో రకాల విశ్లేషణలు, ఎంతో చదువు బ్రెయిన్ వరకు ఏదో మామూలుగా మనం పోయి పుస్తకాలు ఏదో పైసలు ఇచ్చి కొనుక్కుంటే వచ్చే బట్టలు లాంటిదో పుస్తకాలు లాంటిదో కాదు, బ్రెయిన్తో చేయాల్సిన పని చదువు. అటువంటి చదువు చదివి సాధించి ఇంత మంచిగా గ్రూప్ 1 పోస్ట్ కొట్టి ర్యాంకర్ అయ్యి 3 సార్లు ప్రిలిమ్స్, ఒక ఎగ్జామ్ ఒకసారి రాయాలంటేనే ఎంత టెన్షన్. 3 ప్రిలిమ్స్లు రాసి రాసి మెయిన్స్ రాసి ఎంత చాలా ఒక పెద్ద చాలా రిస్క్ తీసుకున్నారు సార్. ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత మెరిట్ లిస్ట్లో సెలెక్షన్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి అబ్బా మనకు వచ్చేసింది గ్రూప్ 1 అన్న సంతోషంలో అట్లా నీళ్లు చల్లారు. ప్యూర్లీ పాతాళానికి దొక్కేశారు. అది చాలా 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 బాధాకరంగా ఉంది సార్. ఏడవడం ఒకటే తక్కువ ఉంది, కానీ ఆల్రెడీ ఏడిచేసినాం కూడా లోపల మళ్ళా కానిపారు. సో ఇంత ఇబ్బందికర పరిస్థితులలో సమస్యను రాజకీయం చేయడం మానుకోండి దయచేసి. ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు నా చేసే విజ్ఞప్తి ఏంటంటే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మానవతా విలువలు దృష్టిలో పెట్టుకొని, కష్టపడ్డ పిల్లలు పుట్టిగా వచ్చి పైసలు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఏంటి మేడం మీ అబ్బాయి పేరేంటి, అదేవిధంగా అంటే ఏంటి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి చెప్పరు? ఓకే, అంటే ఏంటి ఆయన పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎప్పుడో 2011లో ఒకసారి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 సంబంధించిన పడడం. సో ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిందో కూడా ఇది కూడా మళ్ళీ లిటికేసులే. సో ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే క్వశ్చన్ మార్క్ అయింది సార్. నేను ఆఫీసర్ అయ్యాను అన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక తృప్తి ఎంత మంచిగా ఉంటుంది, ఎంత గ్రేట్ ఉంటుంది ఆల్రెడీ సొసైటీలో తెలిసిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ లేటెస్ట్ న్యూస్ తెలియలేదు, అది ఇంకా మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయింది. మళ్ళీ వస్తలేదంట అంటే మళ్ళీ కొనుక్కున్నారంట అంటే అంత కొనుక్కునే స్థాయి ఎవ్వరికి లేదు. ఇక్కడ అన్నికన్నా 3 కోట్లే ఉంటాయి. ఈదాకా వచ్చి గవర్నమెంట్ జాబ్కు 60,000కు 70,000కు ఎందుకుంటాం? మంచి ఫారిన్లకు డాలర్ల డ్రీమ్స్ పట్టుకొని ఫ్లైట్లు ఎక్కేసేసి చెక్కేసిన పిల్లలు ఎంతమంది లేరు సార్? అవన్నీ వదిలిపెట్టుకొని విదేశాలు వదిలిపెట్టేసుకొని అమెరికా డ్రీమ్స్, ఏ డ్రీమ్స్ పెట్టుకోకుండా దేశమాతకు తెలంగాణ భూమికి సేవ చేయాలని, దేశమాతకు తెలంగాణకు కోరి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. నేను టీచర్ని. సో ఇన్ని రకాలు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకి న్యాయం చేద్దామని, తెలంగాణ అభివృద్ధిలో పాటుపాలు పంచుకుందామని వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటర్గా ఉందామన్న వీళ్ళ కళలన్నింటినీ కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడుతున్నది. సో మీరందరూ కూడా వీళ్ళందరికీ న్యాయం జరిగేలా మీరు సహకరించాలని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.